యాండోయ్ తిన్నారా? ఈరోజైతే పచ్చిరొయ్యలు చింత చిగురు కూరండి బాబు. అదైతే అదిరిపోయింది. ఎలాగైనా ఇంటి వంటేనండి. ఈ చింత చిగురు పచ్చిరొయ్యలు అయితే మరి మా చెల్లి ఫేవరెట్ అనమాట. మరి వస్తే వండరా ఏంటి? ముందుగా నూనె వేసుకొని ఆ మసాలాలన్నీ వేసి బాగా వేపాలన్నమాట. దాని తర్వాత మిరపకాయలు అలానే కోసేసేస్తారు, ఎందుకంటే అలా తింటే భలే ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత ఉడికించిన రొయ్యలను వేసి బాగా కలిపాలన్నమాట. ఆ తర్వాత కొన్ని నీళ్ళు వేసి ఉప్పు కారం సరిపోయినంత వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. అది దగ్గర పడ్డాక అంతా అయిపోయాక కూర పైన ఈ చింత చిగురు వేయాలన్నమాట. వేసాక టేస్ట్ ఉంటుందండి, అదిరిపోద్ది అనుకోండి. కానీ చింత చిగురు మాత్రం అంతా అయిపోయాక లాస్ట్లో వేయాలంటండి. ఇది మా అమ్మమ్మ చెప్పిన టిప్. లేదంటే ఈ కూర చేదొచ్చేస్తుందంట. ఇంకేముంది, అన్నంలో కలుపుకొని ఒక రేయి పెట్టుకొని తినేయడమే. ఇంతకీ మీరు తిన్నారా లేదా? కమెంట్ చేయండి ఎలా ఉందో.